ఫర్నిషింగ్స్ డెకర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరు నన్ను అడిగేది. సో మీరు మ్యాన్ కదా, అవన్నీ విమెన్ థింగ్స్ కదా, జెంటిల్మెన్ లాగా ఉండాల్సిన వాళ్ళు లేడీస్ సంబంధించిన వర్క్స్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సి డెకార్స్ అనేది ఇట్స్ అ స్టడీ అండి. ఇది మనకి యూ నో నీడ్ టు బి జనరల్ న్యూట్రల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బట్ అఫ్ కోర్స్ ఎస్ ఐ అగ్రీ. సో నా టీంలో ఉండే వాళ్ళంతా కూడా ఎక్కువ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్సే ఉన్నారు. అండ్ ఆర్కిటెక్ట్స్ అంతా కూడా ఎక్కువ మంది డిజైనింగ్లో ఉండే వాళ్ళంతా కూడా డెకార్స్లోనే ఉన్నారు నా టీంలో. సో నాకన్నా మీరు అన్నట్టు వాళ్ళకి బాగా తెలుసు. ఎస్ ఐ అగ్రీ విత్ దట్. ఇది ఫెమినిజమో ఇంకోటో కాదు, జెండర్ ఈక్వాలిటీగా ఎస్పెషల్లీ విమెన్ సైడ్ నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఆ క్రియేటివిటీ కానీ వాళ్ళ టేస్ట్లు కానీ దానికి తగ్గట్టు నా టీం అంతా విమెనే కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. అంటే ఫర్నిషింగ్స్తో ఎస్ అగైన్ క్లయింట్కి ఏది నచ్చుతుంది అనేది చూసి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఈ బ్రాండ్స్ ఉన్నాయి, ఈ కైండ్ ఆఫ్ ఫర్నిషింగ్ ఉంటుంది, బికాజ్ ఇట్స్ టచ్ అండ్ ఫీల్. అదే ఏ క్వాలిటీ అనేది, క్వాలిటీ ఎలా ఏది బాగుంటుంది, ఏ మెటీరియల్ అయితే మేము యూజ్ చేస్తాం, డెకార్స్లో ఇక్కడ ఏది వస్తే బాగుంటుంది, ఇక్కడ ఏది ఉంటే మీకు ఫ్యూచర్లో లుక్ కానీ. పిల్లలకి కూడా నేను చాలా వరకు 99% ఎక్కువ మంది ఇల్లు కొనే వాళ్ళు ఎవడున్నా కూడా ఒక ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాతే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో నేను పిల్లల్ని కూడా కన్సిడర్ చేస్తాను, బికాస్ వాళ్ళు ఆడుకునేటప్పుడు ఇప్పుడు నాకు కర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ చూశారు, నేను ఎక్కువ కర్వ్ డిజైన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాకింగ్ స్పేస్లో మనకే నీ లెంత్ డిస్టెన్స్లో ఉంటాయి చాలా వరకు ఫర్నిచర్ అంతా. తగిలింది అంటే యు నో ద పెయిన్. మరి పిల్లలకి ఇంకా సెన్సిటివ్ ఉంటుంది. సో అక్కడ నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. అఫ్కోర్స్ నా టీం చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఎస్పెషల్లీ ఫర్నిషింగ్స్లో. అయితే అగైన్ కమింగ్ బ్యాక్ టు స్పీడ్ గురించి ఇందాక నేను మీతో డిస్కస్ చేసి మధ్యలో ఆపేశాను. స్పీడ్ నాది ఎందుకు ఫాస్ట్గా ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్పేశాను. నా అన్ని చాలా వరకు ప్యారలల్గా జరుగుతాయి అండ్ ఫ్యాక్టరీస్లో జరుగుతూ ఉంటాయి వర్క్స్ అన్నీ. సో ఓన్లీ అక్కడ నాకు ఇన్స్టలేషన్కి మాత్రమే స్పేస్ కావాలి. సో 80% వర్క్ అక్కడ జరిగినట్టు కూడా కనిపించదు మీకు. ఇదేంటి నేను 80% పే చేశాను, 90% పే చేశాను, నాకు వర్క్ ఏం కనిపించలేదు. చాలామంది క్లయింట్స్ ఇదేంటి నెక్స్ట్ నేను డబ్బులు ఇచ్చాను కదా నాకేం వర్క్ మూవ్ అవట్లేదు. ఓన్లీ ఫాల్ సీలింగ్ మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ మిగతా వర్క్ అంతా ఫ్యాక్టరీలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెయింట్ కూడా అంతేనండి. ప్రాక్టికల్గా మాట్లాడితే నేను ఫాల్ సీలింగ్ పెయింట్ వర్క్ అయిన తర్వాతే వుడ్ వర్క్ ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తాను. బికాజ్ నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడదాం. మనం పైన స్క్రేపింగ్, ఇందాక నేను మీకు చెప్పిన ఎగ్జాంపులే, పైన గీడుతూ ఉన్నాం, ఆ డస్ట్ ఎక్కడ పడుతుంది, వుడ్ మీద పడుతుంది. అదే పెయింట్ కూడా అయిపోయింది, మనకి మొత్తం రెడీ ఉంది ఇప్పుడు. సో ఫాల్ సీలింగ్ అయిపోయింది, పెయింట్ కూడా నేను చాలా వరకు ప్రీమియం ఎక్కువ యూస్ చేస్తాను. సో దాట్ వాళ్ళకి 7 to 10 years లైఫ్ ఉంటుంది మినిమం పెయింట్. ఇంకా ఎవ్రీ ఇయర్ ఒకసారి చేంజ్ చేసుకునే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. అగైన్ అది డిపెండ్స్, అది కూడా నేనే చేపిస్తాను కావాలంటే. ఈ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్యారల్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో నాకు అక్కడ స్పీడ్గా అవుతానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.